జాన్ పాలన ఆన్లైన్ బెగ్గర్ అభినయ్ దర్శన్ ఇద్దరికి ఒక బాక్సింగ్ పెడతాం, రింగ్ బాక్సింగ్ రింగ్ పెడతాం, వచ్చి మరి మీరు కొట్టుకోండి అబ్బాయి. బుర్రలు పాడు చేసేస్తున్నారు, క్రైస్తవ్యాన్ని దరిద్రం చేసేస్తున్నారు. మీకు అంత కోపాలు వస్తున్నాయి, మీరు ఓర్చుకోలేకపోతున్నారని రోజు కొట్టుకోండి, రండి, ఎవరు గెలుస్తారో చూద్దాం. మరి ఇంత ఘోరమా? ఆన్లైన్ లోకి వచ్చేసి మీకు నచ్చినట్లుగా మీరు వీడియోలు చేసేసి బూతు మాటలు కూడా మాట్లాడడానికి వెనకడికి వేయరేమో, అంత దారుణం అయిపోయారు. సిగ్గు కన్నా బ్రతుకుతున్నారు. డబ్బులకి కకృతి పడి, వ్యూస్ కి కకృతి పడి, పబ్లిసిటీకి కకృతి పడి మీకు నచ్చినట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఎంత ఘోరమైనటువంటి విషయం. వాక్యం తెలిసినటువంటి జ్ఞానులైతే మీరు ఈ రకంగా ప్రవర్తించారండి. అజ్ఞానులుగా మీరు మాత్రం వెలుపటి వారేట జ్ఞానం కలిగి ఉండండి అన్నాడు. మరి బయట చూస్తున్నటువంటి సమాజం వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, మనం ఇలా మాట్లాడడం మాట్లాడడం వల్ల ఏంటి అనేది కనీస అవగాహన లేకుండా మీరు ప్రవర్తిస్తున్నారు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. కనీసం మీరు మారతారు నాకు తెలియదు, కానీ మీ వల్ల మాత్రం మీరు మారతారో మారారో తెలియదు, కానీ మీ వల్ల మాత్రం క్రైస్తవ్యం భ్రష్టపడిపోయేటట్టుంది అనిపిస్తుంది నాకు. కనీసం ఇంకిత జ్ఞానం, కనీసం సిగ్గు ఉంటే మీరు మారతారేమో అని ప్రభు పేరట మనం చేస్తున్నాను. వీడియో చూస్తున్న మీరందరూ కూడా మరి ఇరువురిని మనం ఏంటంటే కొంచెం పక్కన పెట్టడం మంచిదేమో అనిపిస్తుంది. ఎక్కువ శాతం వాళ్ళని మనం ఫాలో అవటం వల్ల కూడా వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇదే ఆసరగా తీసుకొని నన్ను అందరూ గౌరవిస్తున్నారు, నన్ను అందరూ ఏదో రెస్పెక్ట్ ఇస్తున్నారు, లేకపోతే నా వీడియోస్ చూస్తున్నారని వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఈ అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదని ప్రభుత్వాన్ని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తారు.